గత కొన్ని నెలలుగా ప్రపంచాన్ని వణికించిన అమెరికా ఇరాన్ యుద్ధం ఒక ముగింపుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్తో శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందని, నేడే దీనిపై సంతకాలు జరగబోతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఈ ఒప్పందం జరిగిన వెంటనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ జలసంధిని తిరిగి అందరి కోసం తెరిచేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఇరాన్ విదేశాంగ శాఖ మాత్రం ఆదివారమే సంతకాలు జరుగుతాయన్న విషయాన్ని ఇంకా పూర్తిగా ధృవీకరించలేదు. మరసలు ఈ ఒప్పందం వివరాలేంటి, దీనిపై ఇజ్రాయెల్ స్పందన ఎలా ఉంది చూద్దాం సాక్షి టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనంలో. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం సంచలన ప్రకటన చేశారు. ఇరాన్తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక చారిత్రాత్మక ఒప్పందం సిద్ధమైందని, దీని ద్వారా ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా శాశ్వతంగా అడ్డుకట్ట వేస్తామని ఆయన పేర్కొన్నారు. గతంలో ఒబామా ప్రభుత్వం చేసిన ఒప్పందంలా కాకుండా ఇది పూర్తి భిన్నంగా ఉంటుందని, ఇరాన్కు ఎలాంటి నగదు చెల్లింపులు జరపబోము అని ట్రంప్ స్పష్టం చేశారు. అంతేకాదు, ఇరాన్ పర్వతాల కింద దాచి ఉంచిన యురేనియం నిల్వలను అమెరికా B-2 బాంబర్ల సాయంతో స్వాధీనం చేసుకుని పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ జలసంధిని తిరిగి తెరవడం. యుద్ధం కారణంగా ఈ సముద్ర మార్గం మూతపడ్డంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. అమెరికా అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఎలాంటి రవాణా సుంకాలు లేకుండా ఈ అంతర్జాతీయ జల మార్గాన్ని ఇరాన్ ఉచితంగా తెరవాల్సి ఉంటుంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గి సామాన్యుడికి ఉపశమనం లభించే అవకాశం ఉంది. అయితే ఇరాన్లో అంతర్గతంగా ఈ ఒప్పందంపై తీవ్ర ఉత్కంఠ, వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ అమెరికాతో చర్చలు జరపడాన్ని నిరసిస్తూ ఇరాన్లోని మషాద్ నగరంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అమెరికాకు ఇరాన్ లొంగిపోతుందని అక్కడి తీవ్రవాద, సంప్రదాయవాద శక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే రాబోయే 60 రోజుల్లో ఇరాన్ అణు కార్యక్రమంపై సాంకేతిక చర్చలు జరుగుతాయని ఇరాన్ విదేశాంగ శాఖ చెబుతోంది. మరోవైపు ఈ ఒప్పంద నిబంధనలపై ఇజ్రాయెల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వాషింగ్టన్ కావాలనే ఇరాన్ డిమాండ్లకు తలొగ్గిందని, ఈ ఒప్పందం ఇజ్రాయెల్ రక్షణకు ముప్పుగా మారుతుందని అక్కడి సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం రాత్రి అత్యవసర భద్రతా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. లెబనాన్లోని హిజ్బుల్లా వ్యవహారంలో ఇరాన్ జోక్యంపై ఇజ్రాయెల్ గట్టి పట్టుబడుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.